ఏంటి సీరియస్గా ఉన్నానండి? నేను సీరియస్గా లేనండి. అంటే గ్రేట్ అంతరా కదా, సో కొంచెం గ్లామరస్గా ఉండాలని చెప్పి అలా స్మైల్ ఇలా ఇస్తూ. హౌ ఇస్ మై న్యూ హెయిర్ స్టైల్ సార్? దిస్ ఇస్ మై న్యూ బియర్డ్, గోటి. అదే మిమ్మల్ని చూసి అప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ. సో జనరల్గా ప్రతి సినిమా ముందు ఇప్పుడు నియర్లీ 50 ఫిలిమ్స్ అయిపోయాయి నాది సార్. మోస్ట్ ఆఫ్ ద హీరోస్తో ట్రావెల్ అయ్యా. అవును సార్. ఫ్రమ్ ద టాప్ మోస్ట్ హీరోల నుంచి న్యూ కమర్స్ వరకు. సార్ సినిమా రిలీజ్ ముందు చాలా రెస్ట్లెస్గా ఉంటారు. అవును సార్. అంటే వాళ్ళ కెరియర్ అట్ స్టేక్, వాళ్ళ ఫ్యాన్స్ ఇదేంటి భవిష్యత్తు ఏంటి, సో దీన్ని బట్టి మనం తీసుకోవాల్సిన డెసిషన్స్, తర్వాత కొన్ని కథలన్నీ పెండింగ్లో పెట్టుంటాం ఆర్ఏసీలో. పెట్టాం, నేను కూడా పెట్టా సార్. సో వరకు కూడా ఈ సినిమా రిజల్ట్ బట్టి సో దాన్ని తీసుకుందాం అని చాలా డెసిషన్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్ సంబంధించి, కెరియర్ సంబంధించి. పర్సనల్ లైఫ్ సినిమా రిలీజ్ అంటే ఫ్రైడేకి లైఫ్ ఎంత మారిపోతుందా అని నేను చాలా దగ్గర నుంచి చూసే హీరోల్ని. సో ఇప్పుడు శంకరాభరణం రిలీజ్ దగ్గర వచ్చింది కాబట్టి ఇప్పుడు నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? అంటే నువ్వు టెన్షన్గా ఉన్నావా, రిలాక్స్గా ఉన్నావా, లేకపోతే మిక్స్డ్ ఎమోషన్సా ఏంటి? సార్ ఏం చెప్పాలి సార్, మీరు ఇంత పెద్ద. కానీ ఒకటి మాత్రం మీరు అన్నది మాత్రం నిజం సార్. ఎంత పెద్ద హీరో అయినా కానీ, ఎన్ని సినిమాలు చేసినా కానీ, వాట్ ఎవర్ ద పొజిషన్, అంటే వరుసగా 4-5 హిట్లు కొట్టిన హీరో కూడా తన సినిమా వస్తుందంటే డెఫినెట్ టెన్షన్ ఫీల్ అవుతాడు సార్. అంటే నాట్ ఓన్లీ ద హీరో, నాకు తెలిసి మీరు కూడా యూ కెన్ సీ కొనా గారు మీరు ఎన్ని సినిమాలు చేసినా కానీ దెర్ ఈస్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఇన్ యూ. అంటే దెర్ ఇస్ అ కిడ్ లైక్ ఎక్సైట్మెంట్ ఇన్ యూ. అండ్ డెఫినెట్లీ సార్ స్క్రిప్ట్స్ కానివ్వండి, పర్సనల్ లైఫ్ కానివ్వండి, అన్నీ ఆ ఫ్రైడే వచ్చే వరకు మాత్రం అయిపోతాయి సార్. ఇప్పుడు రైట్ నా మన సినిమా రిలీజ్కి కరెక్ట్గా నాకు తెలిసి December 4th కదా, ఒక 5-6-7-8 days ఉంది. ఈ 7-8 days నాకు తెలిసి ఎలా గడుస్తాయి, ఏమన్నా ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ ఉంటే దాన్ని నొక్కి అక్కడ వెళ్ళిపోయి రిజల్ట్ చూసేసి గ్రేట్ అంతా రివ్యూ ఎంతో చూసేసి బయట. అంటే బికాస్ సార్ మనం సినిమా చేసినప్పుడు ఐ ట్రస్టెడ్ యువర్ స్క్రిప్ట్స్. అంటే మీరు స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. దాని తర్వాత మీరు షూట్ చేస్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. అదంతా స్క్రీన్ మీదకి వచ్చింది. స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత జడ్జ్మెంట్ పోతుంది సార్. అప్పుడు జడ్జ్ చేసి ఉంటుంది. సో ఫ్రెష్గా చూసే క్రిటిక్స్ కానీ, ఫ్రెష్గా చూసే ఆడియన్స్ కానీ, వాళ్ళ ఒపీనియన్ ఏంటా అన్నది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ద మైండ్ సార్. కానీ ఇప్పుడు నాది క్వైట్ కాంట్రాస్ట్ తెలుసా మీద ఫర్ ద ఫస్ట్ టైం. అదేంటి సార్? అంటే రిజల్ట్ లేకపోతే రివ్యూస్ మీద నాకు అసలు వర్రీ లేదు. రిజల్ట్ ఎలా ఉండబోతున్న దానికి నేను ఆల్రెడీ ఇప్పుడు ప్రతి రైటరు స్క్రిప్ట్ రాసే ముందు, తను పెన్ పెట్టే ముందు తను మొత్తం సినిమా చూడాలి ఫస్ట్. నేను ఈ సినిమాని స్టార్ట్ అండ్ చూసా సార్. అది స్క్రీన్ మీద వచ్చింది అంటే చూసుకున్న తర్వాతే మనం ఓకే ప్రతి క్యారెక్టర్, వాళ్ళ బిహేవియర్, ప్రతి సీను ఇలాగ ఉండబోతుంది. లొకేషన్ దగ్గర నుంచి అంటే సమ్వన్ హ్యాస్ టు డ్రీమ్, సమ్వన్ హ్యాస్ టు విజువలైజ్ బిఫోర్ యూ పిక్చరైజ్. ఇలానే చూసా. అలాగే దీని రిజల్ట్ కూడా చూసిన ఫీలింగ్ ఉంది సార్. అమ్మ రిజల్ట్ అంటే నిజంగా మీరు చూసిన నిజం అవుతే నాకు చాలా హ్యాపీ. ఇప్పుడు రిజల్ట్ రివ్యూస్ గురించి నాకు కన్నా ఐ వాంట్ సీ ద రెవెన్యూస్. రిజల్ట్ రివ్యూస్ కాదు, రెవెన్యూస్ అని ఎందుకు అంటున్నానంటే, నేను మన వైజాగ్ వెళ్ళినప్పుడు మన ప్లాటినం డిస్క్ ఫంక్షన్ అప్పుడు నేను సరే అక్కడ యాక్చువల్ స్టేజ్ మీద ఒక స్టేట్మెంట్ ఇద్దామని ఫిక్స్ అయ్యా. కానీ మరి ఏంటి వీళ్ళు చాలా ఓవర్ కాన్ఫిడెంట్ మారుతున్నారని ఎట్ లాస్ట్ మినిట్లో మింగేసా. అంటే 2015లో ఇది టాప్ 5లో ఎట్ ఉండడం ఖాయం. ఇది నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 ఇంతే, ఇది ఫిక్స్ అని నేను చెప్దాం అనుకుని, సరే ఇప్పుడు మళ్ళీ మనం ఎందుకు మళ్ళీ ఇది మనం చెప్పిన దగ్గర నుంచి కొత్త ఎనిమిస్ మళ్ళీ మనకి స్టార్ట్ అయ్యి అని ఎందుకు లేని ఆ స్టేట్మెంట్. ఫస్ట్ డే నుంచి నాకు తెలుసండి వీ బీన్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్స్. అంటే కొన గారు ఎప్పుడు లైక్ సినిమాస్ డెఫినెట్లీ కొన్ని చేంజ్ కెరియర్ అండ్ ఈ సినిమా డెఫినెట్లీ చేయాలి నిఖిల్ అన్నారు. అండ్ మీరు చెప్పినప్పుడు నాకు నిజంగా నచ్చింది కదా. కానీ నాకు ఫస్ట్ నుంచి డౌట్ ఒకటి ఉండేది సార్. నేను మిమ్మల్ని చాలాసార్లు చాలా ఇరిటేట్ చేసేసి పెస్టర్ చేసి లాస్ట్ టైం ఏం కావాలి అనే రేంజ్కి తీసుకొచ్చా మిమ్మల్ని. అదేంటంటే సినిమా టైటిల్ గురించి, శంకరాభరణం ఎందుకు సార్, శంకరాభరణం వై సార్ అని చెప్పేసి. బట్ మీరు ఏదో ఒక రీజన్ చెప్పారు. అండ్ నాకు తెలిసి ఈరోజు అదే రీజన్ వల్ల సినిమా అన్ని నేను ఫస్ట్ నేను బిలీవ్ చేసింది ఏంటంటే డెఫినెట్గా యాంటీ వస్తుంది, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే శంకరాభరణం అనేది ఇది ఆల్ టైమ్ క్లాసిక్. మన తెలుగు సినీ పరిశ్రమలో బ్లాక్ అండ్ వైట్ డేస్లో ఒక మాయాబజార్ అయితే
తర్వాత కలర్ వచ్చిన తర్వాత వచ్చిన సినిమాలో శంకరాభరణం గ్రేటెస్ట్ అవును సార్. దిస్ వన్ క్లాస్ ఆల్ టైమ్ క్లాసిక్ ఇది. సో ఈ పేరు తీసుకోవడం కూడా కారణం కూడా అదే. చాలా మంది నాకు ట్విట్టర్లో ఫేస్బుక్లో నన్ను కొంతమంది You were really అడిగి yeah. నన్ను భయపెట్టి నీకు శంకరాభరణమా రాని చూద్దాం అలా కూడా మాట్లాడారు. అంటే హౌ కెన్ యూ టేక్ అ క్లాసిక్ ఇది అని. ఐ సెడ్ మనం మాత్రం డ్యామేజ్ చేయం ఆ పేరుకి విచ్ ఎవర్ శంకరాభరణం. శంకరాభరణం అని పెట్టి మనం బ్లూ ఫిలిం ఇస్తే తప్పు. సో మనం తెలియదు కాబట్టి. సో ఫ్యామిలీ మూవీస్ అండి. ఇట్స్ ఫ్యామిలీ ఫిల్మ్, మొత్తం అందరు కలిసి చూసే సినిమా. సో అవును సార్. కాబట్టి అంటే ఐ వాజ్ నాట్ సరే ఇప్పుడు డెఫినెట్గా వ్యతిరేకత వినంగానే వస్తుంది. ఎందుకంటే మరి అది దట్ ఈజ్ కల్ట్ ఫిల్ము, క్లాసిక్ ఫిల్ము. దాన్ని తీసుకుని వీళ్ళు క్రైమ్ కామెడీ అని మళ్ళీ ఆ గన్స్ పెట్టి శంకరాభరణాన్ని గన్లా డిజైన్ చేసి చేసి సో దీని మీద వస్తుంది తెలుసు. బట్ నేను అప్పుడు నీకు చెప్పింది ఒకటే, దే విల్ బి గుడ్, దే విల్ బి బ్యాడ్. మనం చేసే ప్రతి పనికి ఇప్పుడు శ్రీమంతుడు అంటే అంతెందుకు అథారిటీ దారేది టైటిల్ పెట్టిన తర్వాత తిట్టని వాడంటూ లేరు. నేను కళ్యాణ్గా చెప్పే మాట ఏమిటి, పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టార్ని పెట్టుకుని అథారిటీకి దారేదే, గుళ్ళుడు కొంచెం గుండేరాకు ఏంటయ్యేది టైటిల్. సీతమ్మకళ్ళ సినిమాల చెట్టు కూడా ఇనిషియలీ దే హ్యాడ్ అపోజిషన్స్ అంతే. సో పీపుల్స్ దే విల్ బి గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు, ఒక డిస్కషన్ అయితే జరగాల వద్దా. సో శంకరాభరణం గుడ్ బ్యాడ్ ఇట్ విల్ బి టాక్డ్ అబౌట్ అని చెప్పా. సో తిట్టుకునే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుకుంటారు. అండ్ మీరు చెప్పిన దాంట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే, శంకరాభరణం అన్న సినిమా ప్రతి తెలుగు పర్సన్ చూసుంటాడు, అంటే క్లాసిక్ వన్. సో అందరికీ ఇంకో కొత్తది ఎలా అంటే ఆ పేరుతో వస్తుంది అనగానే పీపుల్ విల్ నో ద అవేర్నెస్. అండ్ ఇప్పుడు రైట్ నో ఏబిసి సెంటర్స్ అందరికీ ప్రతి తెలుగు పర్సన్ దర్ అవైటింగ్ ద ఫిల్మ్ సార్. అండ్ ఎస్పెషలీ ద ట్రైలర్స్ హస్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ బజ్. అండ్ నీకు గుర్తుందో లేదు, గీతాంజలి సినిమా చూసా? చూసాను సార్. గీతాంజలిలో మీ గీతాంజలియా లేకపోతే ద గ్రేట్ క్లాసిక్? మా గీతాంజలి. ఇట్స్ ఫన్ ఫిల్మ్. గీతాంజలిలో ప్రతిరోజు రాత్రి వాళ్ళ అపార్ట్మెంట్లో వాడు రాగానే చిన్న గజ్జల మొత్తం స్టార్ట్ అవుద్ది. రాగానే ఇప్పుడు భయ్యా మళ్ళీ వచ్చేసింది భయ్యా అంటాడు అని అంటారు కదా. మనకి శంకరాభరణం ఏంటరా అంటాడు. సో అది కూడా దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. అంటే మేము చేసిన ముందు ఉన్న సినిమాల్లో అంటే ఒక రచ్చ మళ్ళీ స్టార్ట్ అయింది, ఒక ఎడ్యూషన్స్ మళ్ళీ స్టార్ట్ అయింది, లేకపోతే ఒక చిన్న మ్యూజికల్ ఒక టార్చర్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది ఆ సినిమాకి. బట్ దేర్ ఇస్ ఆల్సో జస్టిఫికేషన్ సినిమా కోసం, అంటే శంకరాభరణం ఎందుకు పెట్టారు. అండ్ అది మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది శంకరాభరణం సినిమాలో ఏంటి అన్నది. వీ హ్యావ్ టు బి ఆనెస్ట్. సార్ బట్ మీరు పెట్టారు కదా సార్ సినిమాలో. అంటే జస్టిఫై మనం పెట్టిన తర్వాత చేసుకున్నాం. పెట్టిన తర్వాత చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు 100% బై ఇంటెన్షన్ శంకరాభరణం అని పెట్టి క్రైమ్ కామెడీ అన్నది ట్యాగ్ లైన్ పెడితే ఇట్ విల్ బి టాక్డ్ అబౌట్ నెంబర్ 1. ఇది కాంట్రవర్సీ అవుద్ది. తర్వాత అండ్ ప్లస్ నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ఒక న్యూ బ్యాక్డ్రాప్ తీసుకుంటున్నాం, ఒక కొత్త జోనర్ అటెంప్ట్ చేస్తున్నాం. దీనికి ఆల్రెడీ పాపులర్ అయిన ఒక టైటిల్ ఉంటే ప్లాట్ఫామ్ బాగుంటుంది, అంటే జనాలకు త్వరగా వెళ్ళొచ్చు అన్న ఇంటెన్షన్ తోటి శంకరాభరణం పెట్టడం జరిగింది. ఆ తర్వాత పెట్టిన తర్వాత మనం డెఫినెట్గా దాన్ని జస్టిఫై చేసుకున్నాం. తర్వాత నేను మొన్న ఆయన గెస్ట్గా పిలవడానికి వెళ్ళినప్పుడు కే విశ్వనాథ్ గారు ఆయన ఇదే చెప్పా, సార్ మీరు ఏమంటారో అనే భయంతో వచ్చాను నేను. లేదా నీ సినిమాలన్నీ చూశాను నేను, మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ ఏదో ఒకటే మిస్ అయితే ఉండొచ్చు, నువ్వు బూత్ మీద డిపెండ్ అవ్వలేదు, నీ సినిమా ఆడించడానికి ఫ్యామిలీ ఫిలిమ్స్ ఎక్కువ నువ్వు రాసావు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు అసలు టెన్షనే లేదు అన్నారు. అవును సార్, నిజంగా ఆయన విశ్వనాథ్ గారు వచ్చేసి మన సినిమా ఆడియో లాంచ్లో గన్ బ్లాస్ట్ చేసి ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయగానే ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టు అనిపించింది, దట్ ఈజ్ లెటర్స్ టేకెన్. అండ్ సార్ సినిమా పక్కన పెట్టినా కానీ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యు జనరల్ క్వశ్చన్ సార్. ఎందుకంటే చాలామంది కోనా గారుతో సినిమా చేస్తానని అందరూ అడిగారు అనమాట. బికాజ్ కోనా గారు చేసిన ఒక టెంప్లెట్ ఎప్పుడు ఉంటుంది, ఇట్స్ అ వెరీ ఫేమస్ టెంప్లెట్. ఒక ట్రెండ్ సెట్ క్రియేట్ చేశారు విత్ రెడీ డి అండ్ ఆల్ దీస్ ఏదో టెంప్లెట్ ట్రెండ్. నేను ఒకరోజు మీకు గుర్తుందో లేదో సార్, మీరు సినిమా స్టార్ట్ చేసే ముందు ఐ థింక్ ఒక ఫిల్మ్ హిట్ అయింది, మీరు చేసిన సినిమా పెద్ద హిట్ అయింది. వచ్చి నేను అడిగాను సార్, కంగ్రాచులేషన్ సార్ మీ సినిమా హిట్ అయింది, నిజంగా ఇట్స్ మ్యాజిక్ సార్, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పండుగ చేసుకో. ఐ వాజ్ లైక్ పండుగ చేసుకున్న సినిమా ఇట్స్ అ రెగ్యులర్ ఫిల్మ్, కమర్షియల్ ఫిల్మ్, బట్ అది హిట్ అయింది. అప్పుడు మీరు ఒక మాట అన్నారు, మీకు గుర్తుందో లేదో, మీరు ఏమన్నారంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇలాగే సినిమా చేస్తే జనాలు కాలింగ్ బెల్ వచ్చి నొక్కి కొడతారు, వీ హావ్ టు చేంజ్ ద ట్రెండ్ అని మీరు అన్నారు. అప్పుడు ఐ వాజ్ సో హ్యాపీ బికాజ్
మీరు చేస్తుంది చాలా డిఫరెంట్ అంటే రెట్రోస్పెక్షన్ అని ప్రతి ఆర్టిస్ట్ వస్తుంది, రేపు నీకు కూడా వస్తుంది. సార్. ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్కి, అది రైటర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, వాళ్ళ కెరియర్లో వాళ్ళకి ఏదో ఒక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్ అప్పుడు చిన్న పాజ్ తీసుకొని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని మనం ఇప్పుడు దాకా మనం చేసింది ఏంటి, సో వాళ్ళు సమీక్షించుకునే యూనో రివ్యూయింగ్ దేర్ ఓన్ కెరియర్ అండ్ దేర్ ఓన్ పాత్. మనం ఇప్పుడు దాకా వచ్చింది ఏంటి, చేసింది ఏంటి, చేస్తుంది ఏంటి, మనం ఇక్కడి నుంచి ఇంకొక రూట్ ఏమైనా తీసుకోకపోతే మన మీద ఒక రొటీన్ అనే ముద్ర పడే ప్రమాదం ఉంది అని ప్రతి ఆర్టిస్ట్కి వస్తుంది ఆ టైము. ఇది నాకు సల్మాన్ ఖాన్ చెప్పాడు. వాళ్ళ ఫాదరు ఆయన ఈ రోజుకి ఈజ్ వెరీ యాక్టివ్. సల్మాన్ ఖాన్ చేసే ప్రతి సినిమా కథలు ఆయనే వింటాడు. ఓకే ఓకే ఓకే. ఆయనతోటి నాకు చాలా చాలా ఇంటరాక్షన్ నాకు ఉంది. నేను బాంబే ఎప్పుడు వెళ్ళినా కంపల్సరీ ఆయన ఇంటికి వెళ్తా, ఆయనతో స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఈ రోజుకి సలీం భాయ్ ఈ సో అప్ టు డేట్ అన్నది. సో ఆయన చెప్పాడు ప్రతి యాక్టరు కూడా తనను తను, ప్రతి రైటర్ కూడా రీఇన్వెంట్ చేసుకోవాలి ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం. లేకపోతే వాళ్ళు పక్కన పెట్టేస్తారు, మనమే పక్క వెళ్తే బెటర్, వెళ్తున్న రూట్ నుంచి వద్దు, రూట్ గేరు మార్చు అని. బాలీవుడ్ కూడా ఇప్పుడు చాలా ట్రికీ సిచ్యువేషన్ ఉంది మన తెలుగు ఫిల్మ్. ఇది ఎగ్జాక్ట్ 10 years బ్యాక్ బాంబేలో కూడా ఇదే పరిస్థితి. అప్పుడు ఏంటంటే లవ్ స్టోరీస్ కాదు, రివెంజ్ స్టోరీస్, ఖూన్ బరీ మాంగ్, ఇవి అవి సల్మాన్ ఖాన్ కత్తి పట్టుకొని ఇలాంటి, అంటే బీహారు, యూపీ, రాజస్థాన్, పంజాబ్ ఎస్పెషల్లీ ఈ స్టేట్స్ మాస్ సెంటర్స్, వీళ్ళ కోసం అక్కడ బాగా రెవెన్యూస్ కూడా సినిమాలు తీయడం మొదలుపెట్టారు. కానీ సిటీస్లో వాళ్ళకి యావగింపు స్టార్ట్ అయింది. ఏంట్రా ఈ సినిమాలు, గొడవ ఏంటి, ఆ నరుక్కోవడాలు ఏంటి, ఫైట్స్ ఏంటి, అప్పటి నుంచి అప్పుడే మేము ఇది 2000 నాకు బాగా గుర్తు, 2001 మేము లోకేలే కుచ్ భీ కరేగా అనే సినిమా తీస్తున్నాం. ఆ టైంలో దిల్ చాహతా అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. అక్కడ ఇక్కడ వీ హ్యాడ్ వన్ కామన్ ఆర్టిస్ట్. నేను దానికోసం దానికి నేను లోకేలే కుచ్ భీ కరేగా అనే సినిమాకి నేను ఐ వాజ్ ఆల్సో ఈపీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, సైఫ్ అలీ ఖాన్ దిల్ చాహతాలో చేస్తున్నాడు, ఆ తర్వాత ఇక్కడ చేస్తున్నాడు, దీంట్లో హీరో కూడా అతనే. సో సైఫ్ అలీ ఖాన్ కోసం నేను వాళ్ళ సెట్కి వెళ్తుండేవాడిని. వాళ్ళు సెట్కి వెళ్ళంగానే సెట్ బయట పెద్ద బోర్డు, ఇలా మీరు సెల్ ఫోన్స్ అన్ని డిపాజిట్ చేయమని. అప్పుడే సెల్ ఫోన్స్ స్టార్ట్ అయ్యాయి, 96, 97 సెల్ ఫోన్స్ స్టార్ట్ అయ్యాయి అని మీ ఇక్కడ పెట్టమని. లోపలికి వెళ్తే చాలా మోడర్న్గా, అంటే మోడర్న్ సినిమా స్టార్ట్ అయిపోయింది అప్పుడే వాళ్ళకి, దిల్ చాహతా ఆ టైంలో. సో వాళ్ళ ట్రెండ్ నాకు సైఫ్ చెప్పాడు, కోనా దిస్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ ఆల్ ద నార్మ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, దిస్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు బ్రేక్ ద ఫార్ములా. సో అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. సో అంటే దే కెప్ట్ ఓన్లీ మెట్రో క్రౌడ్ ఇన్ మైండ్, క్లాస్ ఫిలిమ్స్, లాజికల్ ఫిలిమ్స్, బిలీవబుల్, అంటే మన మధ్యన జరుగుతున్న కథలా అనిపించాలి. సో పంజాబ్, బీహార్, యూపీ, రాజస్థాన్ వీళ్ళ కోసం ఇంకా మన సినిమాలు తీయడం, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని తీస్తే మనం వీళ్ళకి దూరం అయిపోతాం. ద టైమ్ హ్యాస్ కమ్ టు డిసైడ్ ఏదో వీడు కావాలా వాడు కావాలా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో అట్ ద సేమ్ టైమ్ అట్ ఓవర్సీస్ అనేది భయంకరంగా పెరిగిపోయింది అప్పుడు. సరే ఓకే అని వాళ్ళు త్యాగం చేసింది బాలీవుడ్. త్యాగం చేసి ఈ పంజాబ్, బీహార్, రాజస్థాన్, యూపీ వీళ్ళని పక్కన పెట్టి అప్పుడు దే స్టార్టెడ్ మేకింగ్ క్లాస్ ఫిల్మ్స్. దిల్ చాహతా అవ్వచ్చు, ఇంకా అక్కడి నుంచి అసలు టోటల్ ట్రెండ్ మారిపోయింది. సో దీంతో ఏమైంది, భోజ్పూరి ఇండస్ట్రీ మళ్ళీ రేజ్ అయింది, మరాఠీ ఇండస్ట్రీ రేజ్ అయింది, భోజ్పూరి ఇండస్ట్రీ రేజ్ అయింది, బికాస్ దే స్టార్ట్ మేకింగ్ ఫర్ దోస్ పీపుల్. అలాంటి ఒక సమయం, ఆ క్రాస్ రోడ్స్ అనేది తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది. ఇది 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 వస్తుందన్న విషయం నాకు తెలుసు, ఎప్పుడు వస్తుందో తెలియదు. నేను పండగ స్క్రిప్ట్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు కూడా నేను ఈ మాట చెప్పా, మళ్ళీ మనం వీఆర్ గోయింగ్. సో నీ అదృష్టం, మన సినిమా రిలీజ్ వచ్చే టైంకి ఆ టైం వచ్చేస్తే ఆ క్రాస్ రోడ్స్ దగ్గరికి మనం కనుక ఉంటే ఏంటి సినిమా దెబ్బతింటుంది. అది ఏదైనా
అయ్యిందా విల్ పాస్. సో ఇలాంటి డిస్కషన్ భయం ఇది ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే సార్ నౌ ఇట్ హస్ టైమ్, ద టైమ్ హస్ కమ్. మెనీ పీపుల్ నాకు ఎందుకంటే శంకరాభరణం అనే సినిమా అనగానే కోన గారు చేస్తానంటే మెనీ పీపుల్ థాట్ ఇట్స్ రెగ్యులర్ ఫిల్మ్ అని అనుకుంటున్నారు. సో అది ఇట్ ఇస్ నాట్ రెగ్యులర్ ఫిల్మ్ అని రెగ్యులర్ ఫిల్మ్ ఇన్ ద సెన్స్ ఫార్ములా అంటే ఆ ప్రీవియస్ ఫార్ములా కాకుండా ఇప్పుడు అప్పటి వరకు ఇప్పుడు సి ఒక సినిమా మనం ఇప్పుడు డి అనే సినిమాతో స్టార్ట్ అయింది ఫార్ములా. ఓకే, హీరో ఒక విలన్లోకి వెళ్ళి బ్రహ్మానందాన్ని వాడుకొని అతన్ని బకరా చేసి విలన్ని తను లవ్ సాధించుకోవడం, ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అప్పుడేమో ట్రెండ్ సెట్టింగ్ అన్నారు. ఇది ఒక సినిమా అయితే ఓకే, తర్వాత 2, 3, 4, ఆ తర్వాత రిపీట్ అన్నారు, ఆ తర్వాత టెంప్లెట్ అంటున్నారు, రొటీన్ అన్నారు, దాని తర్వాత రొటీన్ అన్నారు, టెంప్లెట్. సో జస్ట్ స్లోలీ సీ వెన్ యూ రిపీట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ హీరో అవ్వచ్చు, యాజ్ ఎ స్టోరీ రైటర్ అవ్వచ్చు, యాజ్ డైరెక్టర్గా, then you are bound to get criticized. Yes, sir. So the time has come even for Telugu technicians, heroes, everybody. Sure. అసలు ఏంటి, నేను పెద్ద హీరోలకి నేను చెప్పేవాడిని, ఐఎమ్ నాట్ టేకింగ్ నేమ్స్, బికాస్ యూ ఆర్ ద వన్స్ హూ షుడ్ టేక్ ద లీడ్. కొత్త సినిమాలు చేయాలి. సో కొత్త ఫర్ టువర్డ్స్ మోడర్న్ సినిమా, మోడర్న్ సినిమా వైపు మీరు ధైర్యం చేయకపోతే ఇప్పుడు నిఖిల్ ధైర్యం చేస్తున్నాడు, ఇంకోటి ధైర్యం, బికాస్ హీ హాజ్ నథింగ్ టు లూజ్. ఓకే, సో తను ధైర్యం చేస్తున్నాడు, కానీ తను చేసే ధైర్యం వలన వచ్చే మార్పు ఒక రేంజ్ వరకే ఉంటుంది. అదే పెద్ద హీరో, మాస్ హీరో చేస్తే అది చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు దాన్ని 100 మంది ఫాలో అవుతారు. ఇప్పుడు నువ్వు చేసింది 3, 4, 5 మంది ఫాలో అవుతారు. సో వాళ్ళు కనుక చేయగలిగితే మీరు చేసే పొజిషన్లో ఉండి వై ఆర్ యూ నాట్ డూయింగ్ ఇట్? సో అది సేఫ్ సినిమా, కమర్షియల్ సినిమా అవి ఉంటాయి కదా వాళ్ళకి, అంత ఫ్యాన్స్కి. కానీ ఏమవుతుంది, బట్ ద బ్లేమ్ ఈస్ ఫాలోయింగ్ ఆన్ అస్, అస్ ఇన్ సెన్స్ ద రైటర్స్. మాకు అదే కావాలంటే సో ఇది వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్. అందరు వెళ్ళి డోర్ కొట్టి చెప్పలేం కదా, ఏమంటే మా హీరోలు అది కావాలని అడుగుతున్నారు, ఇంకా ప్రొడ్యూసర్లు సేఫ్టీ చూసుకుంటున్నారు. ఇప్పుడు మీరే ప్రొడ్యూసరే, అందుకనే నేను ప్రొడ్యూసర్గా నేను ఉన్నాను కాబట్టి నన్ను సెలెక్ట్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో టైమ్ హస్ కమ్. సో దిస్ విల్, అప్పుడు డి ఎలా అయిందో ఇప్పుడు ఈ సినిమా శంకరాభరణాలు అవుతున్నది నా స్ట్రాంగ్ బిలీఫ్.